సబ్ డివిజన్లో మన రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ గైడెన్స్ కింద ఆపరేషన్ పీస్ కండక్ట్ చేశాము. ఈ ఆపరేషన్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే టాప్ రౌడీ షీటర్స్ ఉన్నారు హిందూపూర్లో, వాళ్ళ టాప్ రౌడీ షీటర్స్ని సెలెక్ట్ చేశాము. వాళ్ళ ఇంటి వెళ్ళి ఇంటి దగ్గర కౌన్సిలింగ్ చేశాము, వాళ్ళ ఇంటి రిలేటివ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాము. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ మన డిఎస్పీ గారు ఇస్తారు. గవర్నమెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్టీజియస్గా దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే, టోటలీ రౌడీ షీటర్స్లో వాళ్ళ మూమెంట్స్ మనము అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్న వాళ్ళని కొద్దిగా మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, లేదంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కదా వెరిఫై చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆ విషయంలో ఎంకరేజ్ చేయడం, లేదు వాళ్ళలో చిన్న అంటే వాళ్ళు నిజంగానే డౌట్ఫుల్గా ప్రవర్తిస్తుంటే వార్నింగ్ ఇచ్చి రావడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం కానీ దీన్ని ఎక్స్టర్మెంట్ పెట్టడం కానీ సబ్సిక్వెంట్గా ఇవన్నీ చేయడానికి కూడా మాకు స్కోప్ ఉండేలాగా ముందే ఒక వార్నింగ్ ఇచ్చేటట్టు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడిందండి. మా ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు అడిషనల్ ఎస్పీ మేడం వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో టోటల్ దాదాపు 8 రౌడీ షీటర్స్ ఇళ్ళని మేడం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంట్లో ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడతామంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్, అంటే మీరు మంచి చేసేటట్టు ఉంటే మేము ఉన్నాము అనే ఒక ధైర్యం ఇవ్వడం, లేదు వాళ్ళు తేడాగా ఉన్నారంటే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకోబడుతుంది అనేది వాళ్ళకి తెలియజేయడానికే మెయిన్ ఉద్దేశం.